ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి తొలి రోజు భారీ స్పందన వచ్చింది. 5 గ్యారంటీ పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 7,46,414 దరఖాస్తులు అందాయి. మొదటి రోజు సదస్సు విజయవంతమైందని సీఎస్ శాంతికుమారి అన్నారు. దరఖాస్తులు ఉచితంగా ఇస్తామని, బయట అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు రాగా జీహెచ్ఎంసీలో 1,98,000, రాష్ట్రాల ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో 2,59,694 దరఖాస్తులు అందాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వార్డులు, డివిజన్లలో సదస్సులు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వివిధ ప్రాంతాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో తొలి రోజు దరఖాస్తులు పోటెత్తాయి. బల్దియాలో 2,39,739 కుటుంబాల పరిధిలో సదస్సులు జరపగా 1,98,000 దరఖాస్తులు వచ్చాయి. అందులో అభయహస్తం గ్యారంటీల పథకాల కోసం 1,73,222 దరఖాస్తులు రాగా 20,714 మంది ఇతర అవసరాల కోసం సమర్పించారు. చార్మినార్ జోన్లో 43,798, ఖైరతాబాద్ జోన్లో 28,068, కూకట్పల్లి జోన్లో 39,355, ఎల్బీ నగర్ జోన్లో 31,513, సికింద్రాబాద్ జోన్లో 31,414 దరఖాస్తులు అందినట్టుగా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. ప్రజాపాలన కోసం పురపాలక కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజాపాలనపై ప్రజలు, నగరపాలక సంస్థల అనుమానాలు నివృత్తి చేసేందుకు హైదరాబాద్లో పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మొదటి రోజు ప్రజాపాలన సదస్సులు విజయవంతమయ్యాయని, గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల నుంచి భారీ ఆదరణ వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్స్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ప్రతి కేంద్రంలో సరిపోయే విధంగా అభయహస్తం దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలని సీఎస్ స్పష్టం చేశారు. అభయహస్తం ఫారాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని శాంతికుమార్ స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నంబర్ ఇవ్వాలని సూచించారు. ఫారాలు నింపేందుకు ఇతర అవసరాలకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు.